ఈరోజు ఒక పత్రికలో జనసేన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి గురించి ఒక పత్రికలో ఆయన 12 సంవత్సరాల కాలంలో పార్టీని డెవలప్ చేయలేదని చెప్పి చెప్పడం, కార్యకర్తలకు అందుబాటులో లేడు అని చెప్పి చెప్పడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా ఫ్యామిలీతో అనుబంధంగా టీసీ ఫ్యామిలీ, వరుణ్ గారి ఫ్యామిలీ ఉంది. టీసీ వరుణ్ గారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాకముందు నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాకు గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి మా అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. వచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి ప్రోగ్రాంను సక్సెస్ చేయడం కూడా జరిగింది. అది వరుణ్ గారి ఆధ్వర్యంతో అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో అనంతపూర్ జిల్లాలో కవాతు నిర్వహించడంలో అయితేనేమి, అంతకుముందు పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అయితేనేమి, జిల్లా పర్యటన అయితేనేమి, అలాగే మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతులకు ₹1,00,000 ఇవ్వడంలో మొట్టమొదటిగా అనంతపురం జిల్లా నుంచే మొదలుపెట్టడం, అది కూడా చరిత్రలోనే కనీ విరిగని విధంగా సక్సెస్ కావడం కూడా జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి అని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి జనసేన పార్టీ తరఫున పిలుపునిచ్చి మా అధినేత స్వయంగా కొత్త చెరువుకు వచ్చినప్పుడు కూడా వరుణ్ గారి ఆధ్వర్యంలోనే సభ జరగడము, ఆ సభ కూడా సక్సెస్ కావడం కూడా జరిగింది. గతంలో ఎన్నోసార్లు మా అధినేత ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించడం అయితేనేమి, అలాగే మా మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి, కందుల దుర్గేష్ గారు అయితేనేమి, అలాగే మా మెగా బ్రదర్ నాగబాబు గారు అయితేనేమి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అయితేనేమి, ప్రతి ఒక్క నాయకులు వరుణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ జిల్లాలో పర్యటించడం జరిగింది. ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ కావడం జరిగింది. అలాగే వరుణ్ గారి ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధ్యక్షులుగా ఏర్పాటైన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అయితేనేమి, 63 మండలాలకు అధ్యక్షులను నియమించడం అయితేనేమి, 63 మండలాలలో కమిటీలను ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామం నుంచి నలుగురిని తీసుకొని పార్టీ ఆఫీస్కు తీసుకువెళ్ళడం అయితేనేమి, అలాగే ఈరోజు సభ్యత్వంలో కూడా రాయలసీమ జిల్లాలలోనే టాప్లో మా అనంతపురం జిల్లాలోనే కొనసాగుతూ ఉంది సభ్యత్వ విషయాల్లో. అలాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున స్థానికంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడంలో అయితేనేమి, అన్ని విషయాలలో మా జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు కూడా ఆ వరుణ్ గారు చిన్న వయసులోనే చాలా సక్సెస్ఫుల్గా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీని రన్ చేస్తున్నారని చెప్పి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే కొద్దిమంది విలేకరులు కొంత వాళ్ళకి ఏదైనా అసహనము ఏదైనా ఉంటే అది వివరణ అడగాలి, కానీ వాళ్ళ ఇష్టానుసారము రాయడము అది పత్రికా పరంగా మంచిది కాదని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిగతా రాయలసీమ జిల్లాలో ఉన్న పార్టీ బలిష్టంగా వరుణ్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తున్నాం.
కాబట్టి మరొక్కసారి మీరు ఏ పత్రిక అయితే రాసిందో ఆ పత్రికకు మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం. మీరు అన్ని విషయాలు కనుక్కొని మీరు పత్రికల్లో రాయడం చేయాలి, కానీ మీ దుర్బుద్ధితో మీ స్వలాభాపేక్ష కోసం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా రాయడం చాలా నీచమైన, ఇది పత్రికా విలువలకు మంచిది కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరొక్కసారి మీరు రివ్యూ చేసుకొని పత్రికాముఖంగా మీరు సారీ చెప్పాలా అని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి వరుణ్ గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగానే మేము ఢీకొంటామని చెప్పేసి మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.